పెద్దలు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు 22వ తిరుమల మహాపాదయాత్ర సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా స్వామి చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రోగ్రాం తెలియాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ రోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొండకు రాజంపేట శాసనసభ్యులు మాల ధరించి గోవింద మాల వేసి స్వామిని 21 సంవత్సరాలుగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ 22వ సంవత్సరం కూడా స్వామి చేసేటువంటి ఈ మహాపాదయాత్రలో అందరూ పాల్గొనాలి. ఆయన లోక కళ్యాణం కోసము అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ఆధ్యాత్మిక ప్రియులకు ప్రతి సంవత్సరం స్వామిని దర్శించుకోలేనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, మహిళలకు, అన్ని రకాల వయసులు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యము అమర్నాథ్ రెడ్డి స్వామి ద్వారా కలగజేయడం అంటే అది మహా పుణ్యము. ఇది ఒక చరిత్ర అనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్వామి గోవిందమాలలు వేసుకొని వచ్చే భక్తులందరికీ కూడా అమర్నాథ్ రెడ్డి స్వామి గారు అలాగే కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి సారు, ఆయన శ్రీమతి అమరజ్యోతి మేడం గారు, అలాగే తన సోదరుడైనటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు, ఆయన శ్రీమతి సుజనా మేడం గారు మరియు కుటుంబ సభ్యులు అందరితో కలిసి మా జిల్లాలో నలుమూలల నుంచి వేరు సుదూర ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొనేటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ స్వామి పాల్గొనేటువంటి వాళ్లకు మాలలు, దుస్తులు, ఆహారము, పళ్ళు, వాళ్లకు మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పారామెడికల్స్ సిబ్బందిని కూడా పెట్టి, అట్లాగే రోడ్డు మీద ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను కూడా పెట్టేసి ప్రతి సంవత్సరము ఎంతో ఉత్సాహభరితంగా ఈ యొక్క గోవింద మాల యాత్ర స్వామివారి దర్శించుకునేటువంటి సందర్భం. కాబట్టి మీరందరూ కూడా స్వామి చేసే సేవా కార్యక్రమాలందరికీ విదితమే. ఆయన శ్రీమంతాల కార్యక్రమం అయితేనేమి, ఉచిత వివాహాలు అయితేనేమి, అట్లాగే కంటి చూపుకు కంటి ఆపరేషన్లు అయితేనేమి, అనేక రకాలైనటువంటి తనకు తోచిన విధంగా నిత్యం అన్నదానం. మరి తిరుమలలో స్వామి దగ్గర ఎలా పెడతారో సార్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నిత్యము అనేక మంది పేదలకు ప్రతిరోజు కూడా అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా స్వామి గడిచిన వేళ్లగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ చేస్తూ అనునిత్యము ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసి ఎవరొచ్చినా కూడా అన్ని రకాలైనటువంటి ఎన్నో రకాల ఇబ్బందులతో వచ్చేటువంటి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మనకు 6వ తారీఖు డిసెంబర్ 2024వ తారీఖున శుక్రవారం మధ్యాహ్నము ఆకేపాడు సముదాయం నందు వెలిసినటువంటి శ్రీ లక్ష్మీదేవి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఈ మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల మహాపాదయాత్ర ప్రారంభమగును. అలాగే 8వ తారీఖుకు కుక్కలదొడ్డు చేరుకును. కాబట్టి ఈ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మీడియా సోదరులు కవరేజ్ నిమిత్తం స్వామివారి యొక్క పాదయాత్రను తెలియపరిచేదానికి మీ అందరూ కూడా సహకరించి విజయపథంలో నడిపిస్తారని చెప్పి కుక్కలదొడ్డికి సాయంకాలం రోజున 8వ తారీఖు మనం ప్రెస్ క్లబ్ నందు వెహికల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ వచ్చి ఈ మన అమర్నాథ్ రెడ్డి స్వామి చేసేటువంటి ఈ మహాపాదయాత్రను విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.